మరికొద్ది గంటల్లో గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. చివరి రోజు ప్రచారంపై దృష్టి కేంద్రీకరించిన ప్రధాన పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. సుడిగాలి పర్యటనలు, ఆధునిక పరిజ్ఞానం సాయంతో పార్టీల ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు భాజపా, కాంగ్రెస్, గుజరాత్ పరివర్తన్ పార్టీ సహా ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారంతో గుజరాత్ ఊరెత్తుతోంది. నేటితో తొలి విడత ముగుస్తుండటంతో అన్ని పార్టీల నేతలు ప్రజల్ని ఆకట్టుకునేందుకు పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచే అధికార భాజపా ఉధృత ప్రచారం నిర్వహిస్తుండగా చివరి దశలో జోరు పెంచిన కాంగ్రెస్ ఇవాళ ముగియనున్న ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యటించని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్నగర్ ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ భాజపా పాలనలో గుజరాత్ అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులున్నా ఎవరికీ సరైన ఉపాధి లేదని పేర్కొన్నారు. రాష్ట్రం వెలిగిపోతోందని మోడీ సర్కారు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. आपकी जो सरकार है और आपके जो चीफ मिनिस्टर हैं आपकी आवाज को नहीं सुनना चाहते हैं, वो सिर्फ अपनी आवाज को सुनना चाहते हैं. आरटीआई में 14,000 एप्लीकेशन पेंडिंग है. क्यों पेंडिंग है? क्योंकि आपकी आवाज नहीं सुनाई देती है. भ्रष्टाचार छुपा हुआ है, बंद कमरों में है, उसको बाहर लाना है. मगर नहीं, एप्लीकेशन नहीं लिए जाएंगे. मार्केटियर कहते हैं गुजरात चमक रहा है, पानी नहीं है. 10 लाख लड़कियों के पास रोजगार नहीं है, मगर गुजरात में चमक. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా ఇవాళ రాహుల్ గాంధీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపా సైతం ఓటర్లను మెప్పించే పనిలో నిమగ్నమైంది. చివరి రోజు మోడీ కీలకమైన సౌరాష్ట్రలోని సవర్కుండల, ధరంగంద్ర, సురేంద్రనగర్లలో పర్యటిస్తున్నారు. ధోల్మా, నడియాడ్లలోనూ ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. చివరి రోజును వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న మోడీ 3D పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకేసారి 53 సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అటు భాజపా అగ్రనేత అద్వానీ గుజరాత్లోని రాహుల్ ప్రచారం నిర్వహించే సమయంలోనే సానంద్లో ప్రచారం నిర్వహించనున్నారు. భాజపా నుంచి వేరుపడి గుజరాత్ పరివర్తన్ పార్టీని ఏర్పాటు చేసిన కేశుభాయ్ పటేల్ సైతం తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపని బీఎస్పీ వంటి పార్టీలు సైతం తమ అదృష్టం పరీక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి.